హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నిన్నటి రోజు 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మరో కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పోర్ట్స్కి సంబంధించి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ ఏవైతే జీకే ఉందో ఈ జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అంటే నిన్నటి క్వశ్చన్కి కంటిన్యూషన్. ఓకేనా? నిన్న 25th, ఇప్పుడు 26th క్వశ్చన్. పురుషుల బ్యాలన్ డివోర్ 2025 అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఉస్మాన్ డెంబేలే అనేవారు గెలుచుకోవడం జరిగింది. ఉస్మాన్ డెంబేలే. ఓకేనా? తర్వాత రోడ్రీ అనేవారు 2024లో బ్యాలన్ డివోర్ విజేత ఎవరంటే రోడ్రీ అనమాట. వినీసియస్ జూనియర్ గురించి చూస్తే మనకి వీరేంటంటే ఒక స్టార్ ప్లేయర్, ఇతను రియల్ మాడ్రిడ్ జట్టు యొక్క స్టార్ ప్లేయర్ అనమాట. జూడ్ బిల్లింగ్హామ్ గురించి చూస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ యువ మిడ్ ఫీల్డర్లలో ఒకళ్ళు ఈ యొక్క జూడ్ బిల్లింగ్హామ్ అనేవారు. ఓకేనా? 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడతాయి అంటే గుజరాత్ రాష్ట్రం. ఎక్కడ? గుజరాత్లో నిర్వహించబడతాయి. నెక్స్ట్ మహారాష్ట్ర గురించి మీరు చూసినట్లయితే మహారాష్ట్ర నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్రీడలు గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మహారాష్ట్రలో. కర్ణాటక వచ్చేసరికి మనకి స్విమ్మింగ్ కానీ అదేవిధంగా అథ్లెటిక్స్ ఈ రెండింటికి ప్రసిద్ధి చెందింది కర్ణాటక. ఉత్తరప్రదేశ్కి సంబంధించి చూస్తే మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది నిర్వహించబడింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఏది అని చెప్పేసి అడిగారు. ఏదంటే చండీగఢ్ యూనివర్సిటీ. ఏంటి? చండీగఢ్ యూనివర్సిటీ అనమాట అగ్రస్థానంలో నిలిచినటువంటి యూనివర్సిటీ. తర్వాత జైన్ యూనివర్సిటీ గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జైన్ యూనివర్సిటీ అనేది ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఓకేనా? ఈ జైన్ యూనివర్సిటీ గతంలో 2వ ఎడిషన్ ఛాంపియన్గా నిలవడం జరిగిందనమాట. 2వ ఎడిషన్కి సంబంధించి జైన్ యూనివర్సిటీ నిలవడం జరిగింది. పంజాబ్ యూనివర్సిటీ ఇది ఫస్ట్ ఎడిషన్ యొక్క విజేత యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి పంజాబ్. సెకండ్ దానికి జైన్. ప్రజెంట్ మనకి ఈ 2025 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది మాత్రం చండీగఢ్ యూనివర్సిటీ అనమాట. గురునానక్ దేవ్ సంబంధించి చూస్తే ఇది ఎప్పుడు కూడా టాప్ 3లో నిలుస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. 2025 సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు అంటే సౌరవ్ ఘోషల్ అనమాట. తర్వాత అభయ్ సింగ్ ఏంటంటే మనకి ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి అభయ్ సింగ్. తర్వాత వేల్వాన్ సింథెల్ వీరి గురించి మనం చూసినట్లయితే ఇతను ఒక భారతీయ స్క్వాష్ ప్లేయర్ అనమాట. జోష్నా చిన్నప్ప వీరేంటంటే మనకి మహిళల స్క్వాష్లో భారత దిగ్గజ క్రీడాకారిణి. ఎవరు? జోష్నా చిన్నప్ప. ఓకేనా? పాకిస్తాన్ ఓడించి 2025 ఆసియా కప్ T20 టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది అంటే భారతదేశం అండి. అయితే శ్రీలంక అనేది 2022లో గెలుచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ బంగ్లాదేశ్ అనేది 3 టైమ్స్ రన్నరప్గా నిలిచింది. ఓకేనా? తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇటీవల పెద్ద జట్లతో పోటీ ఇవ్వడానికి ముందుకొస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల కాలంలో పెద్ద జట్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఓకేనా? న్యూఢిల్లీలో జరిగినటువంటి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అంటే మనకి ఇక్కడ హర్యానా. ఏంటి? అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం హర్యానా. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. థర్డ్ ప్లేస్ తమిళనాడు. 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే కోకో గాఫ్ గెలుచుకోవడం జరిగింది. సబలంక గురించి మనం చూస్తే 2025 US ఓపెన్ విజేత ఎవరు అంటే సబలంక. ఓకేనా? ఇగా స్వియాటెక్ గురించి మనం చూసినట్లయితే మనకి ఫ్రెంచ్ ఓపెన్లో అత్యంత విజయవంతమైనటువంటి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ అనమాట. తర్వాత మనకి రైబాకినా వీరేంటంటే కజకిస్తాన్కి సంబంధించినటువంటి టెన్నిస్ ప్లేయర్ అనమాట. వీరు రైబాకినా. రంజీ ట్రోఫీ 2026 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది అంటే జమ్మూ కాశ్మీర్.
ఏంటి జమ్మూ కాశ్మీర్. విదర్భ గురించి మనం చూస్తే విదర్భ 2026లో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్నటువంటిది విదర్భ జట్టు. ఓకేనా. తర్వాత ముంబైకి సంబంధించి చూస్తే రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సార్లు అంటే ఎక్కువ సార్లు ఛాంపియన్గా నిలిచింది ముంబై. ఓకేనా, రంజీ ట్రోఫీలో. తర్వాత సౌరాష్ట్ర, దీని గురించి మనం చూస్తే సౌరాష్ట్ర గత కొన్నేళ్లుగా రంజీలో అత్యధికంగా నిలకడగా రాణిస్తున్నటువంటి ఒక జట్టు అనమాట సౌరాష్ట్ర. ఓకేనా. భారతదేశపు 87వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అంటే హరికృష్ణ నిలవడం జరిగింది. ఓకేనా, హరికృష్ణ ఆన్సర్. తర్వాత వర్ష్నే, వీరి గురించి చూస్తే ఆర్యన్ వర్ష్నే, వీళ్ళేంటంటే భారతదేశపు 92వ గ్రాండ్ మాస్టర్. దేశ్ముఖ్ గురించి చూస్తే దివ్య దేశ్ముఖ్ 88వ గ్రాండ్ మాస్టర్ మరియు మహిళా ప్రపంచ కప్పు విజేత ఎవరు అంటే దివ్య దేశ్ముఖ్. గుకేష్ డి, వీరి గురించి చూస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీదారులుగా నిలిచినటువంటి యువ సంచలనం ఈ యొక్క గుకేష్ అనమాట. 2032 వేసవి ఒలింపిక్ క్రీడలు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం. 2032 వేసవి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి కంట్రీ ఏది అని చెప్పేసి క్వశ్చన్ ఇది. ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా. ఓకేనా, ఆస్ట్రేలియా దేశం ఇవ్వబోతుంది. అయితే మనకి లాస్ ఏంజల్స్లో చూసుకుంటే 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా 2024లో ప్యారిస్లో జరిగాయి. 2024లో ప్యారిస్లో జరిగాయి. 2028లో యూఎస్ఏలో జరగబోతున్నాయి లాస్ ఏంజల్స్లో. అదేవిధంగా ఇండియా గురించి మనం చూస్తే ఇండియా ఏంటంటే 2036 ఒలింపిక్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఓకేనా, ఫైనల్ చేయలేదు. ఇది భారత్ గురించి. మొట్టమొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 గెలుచుకున్నటువంటి రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం. మనకి ఒడిశా గురించి చూస్తే ఒడిశా హాకీకి అత్యంత ప్రోత్సాహం ఇచ్చేటటువంటి రాష్ట్రం అన్నమాట. పంజాబ్ వచ్చేసరికి హాకీ క్రీడలకు నర్సరీగా పేరుగాంచింది పంజాబ్. 2025 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే సబలెంకా. ఓకేనా, ఆర్యాంక సబలెంకా వారు గెలుచుకోవడం జరిగిందనమాట. మనకి ఖోఖో గాఫ్ గురించి చూసాం, ఇగా స్వియాటెక్ గురించి కూడా చూసాం. జెంగ్ క్విన్ వెన్, వీరు చైనాకు సంబంధించిన వారు. ఏంటంటే ఒలింపిక్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి వారు అనమాట. జెంగ్ క్విన్ వెన్ అనమాట. 2025లో 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి అంటే ఉత్తరాఖండ్లో నిర్వహించబడడం జరిగింది. మేఘాలయ గురించి చూస్తే 39వ జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ ఆతిథ్యం ఇవ్వనున్నటువంటిది మేఘాలయ. గోవా 37వ నేషనల్ గేమ్స్ యొక్క 37వ జాతీయ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఇవి జరిగాయి అన్నమాట గోవాలో. తర్వాత గుజరాత్కి సంబంధించి చూస్తే 36వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది గుజరాత్. 2025 సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ టైటిల్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆల్రెడీ క్వశ్చన్ చూసాం, సౌరవ్ ఘోషల్. మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ చూస్తే మనకి మొదటి ఎడిషన్ విజేత ఎవరు అంటే 2023 ముంబై ఇండియన్స్. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 2024లో మరియు 2025లో రన్నరప్గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. యూపీ వారియర్స్ వీరేంటంటే ప్లే ఆఫ్స్ వరకు చేరుకున్నటువంటి జట్టు అనమాట యూపీ వారియర్స్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే శృతి మందన గెలుచుకోవడం జరిగింది. షపాలి వర్మ ఒక క్రికెట్ ప్లేయర్ అనమాట. అదేవిధంగా మనకి మను బాకర్ వచ్చేసరికి షూటింగ్లో మనకి ఒలింపిక్స్లో పథకాలు రావడం జరిగింది షూటింగ్ భాగంలో. ఓకేనా, షూటింగ్ విభాగంలో మను బాకర్కి మెడల్స్ కూడా రావడం జరిగింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి విశ్వవిద్యాలయం ఆల్రెడీ ఇది కూడా చూసాం, చండీగఢ్ యూనివర్సిటీ.
2025 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నటువంటి వ్యక్తి కార్లోస్ అల్కరాజ్. తర్వాత నోవాక్ జోకోవిచ్ గురించి చూస్తే మనకి అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను గెలిచినటువంటి వ్యక్తి, రికార్డు సృష్టించినటువంటి వారు. ఓకేనా, జోకోవిచ్. అదేవిధంగా జానిక్ సిన్నర్, వీరేంటంటే 2024లో ఆస్ట్రేలియా మరియు యుఎస్ ఓపెన్ గెలిచినటువంటి వారు జానిక్ సిన్నర్. మద్వేదేవ్ సంబంధించి చూస్తే మద్వేదేవ్ గురించి రష్యాకు చెందినటువంటి మాజీ నెంబర్ 1 ఆటగాడు అనమాట ఇతను. 2025 ఖోఖో ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం వచ్చేసరికి భారతదేశం. ఓకేనా, మనకి నేపాల్ అనేది ఖోఖోలో వేగంగా ఎదుగుతున్నటువంటి ఒక జట్టు. శ్రీలంక వచ్చేసరికి ఈ టోర్నీలో సెమీఫైనల్స్కి చేరుకున్నటువంటిది శ్రీలంక. బంగ్లాదేశ్ వచ్చేసరికి మనకి దక్షిణ ఆసియాలో ఖోఖో ఆడే ప్రధాన జట్టు బంగ్లాదేశ్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు 2025 ఎవరికి లభించింది అంటే చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి రాజ్, వీరికి లభించడం జరిగింది. రోహన్ బొప్పన్న గురించి చూస్తే మనకి పద్మశ్రీ పురస్కారం లభించినటువంటి వ్యక్తి రోహన్ బొప్పన్న. నీరజ్ చోప్రాకి 2021లో ఓకేనా ఖేల్ రత్న విజేత ఎవరు అంటే నీరజ్ చోప్రా. అదేవిధంగా మహమ్మద్ షమి వీరికి ఏంటంటే అర్జున్ అవార్డు లభించడం జరిగింది. 134వ డ్యూరాండ్ కప్ 2025ను గెలుచుకున్న జట్టు ఏదంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC గెలుచుకోవడం జరిగింది. 2025 నార్వే చెస్ టోర్నమెంట్ని గెలుచుకున్నటువంటి వారు ఎవరు అంటే మ్యాగ్నస్ కార్ల్సన్. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. FIH పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025ను గెలుచుకున్నటువంటి దేశం ఏది అంటే జర్మనీ. ఓకేనా, రన్నరప్గా నిలిచింది వచ్చేసరికి భారతదేశం. అదేవిధంగా నెదర్లాండ్స్ అనేది 3వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ అనేది 2025 యుఎస్ ఓపెన్ మిశ్రమ డబుల్స్ అంటే మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి జోడీ వచ్చేసరికి ఆండ్రియా వావాసోరి, సారా ఎర్రాని. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 2025 ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నటువంటి దేశం వచ్చేసరికి భారతదేశం, ఇండియా. ఓకేనా, మనకి పాకిస్తాన్ గురించి చూస్తే పాకిస్తాన్ ఏంటంటే ఈ టోర్నీకి అసలు వేదిక, కానీ ఏంటంటే తర్వాత దుబాయ్లో జరిగాయి అన్నమాట. ఓకేనా, న్యూజిలాండ్ ఏంటంటే ఫైనల్లో భారత చేతిలో ఓడిపోయింది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా సెమీఫైనల్లో భారత చేతిలో ఓడిపోవడం జరిగింది ఆస్ట్రేలియా వచ్చేసరికి. ఓకేనా, న్యూజిలాండ్ వచ్చేసరికి ఫైనల్లో భారత చేతిలో ఓడిపోయింది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అందిస్తాను. మీకు ఏదైనా టాపిక్ మీద క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ అనేది అందిస్తాను. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.